ఓం నమో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి 18/5/2025 నుంచి 24/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు, అటు మనం కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనబడుతోంది. మరి చంద్రుడి యొక్క పరిస్థితి చూసినట్లయితే మకర, కుంభ, మీన రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం మనం విశేషంలో మనం చూసినట్లయితే వృషభ రాశిలోంచి గురుడు మిథున రాశిలో ప్రవేశించారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క చలనం కూడా జరిగింది. కన్యా రాశిలోంచి కేతువు సింహరాశిలోకి, అదేవిధంగా మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. తద్వారా మనం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి షష్ఠ స్థానంలో శుక్రుడు, శని చాలా యోగదాయకంగా ఉన్నారు. గురుడు కూడా భాగ్యస్థాన గురుడు. అంటే ఈ తులారాశి వారికి గత 4 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఈ వారం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం విజయం సాధిస్తారు. వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో ఫలితాలు సామాన్యంగా ఉంటాయి. వారాంతం సర్వత్రా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ పరంగా చక్కని గుర్తింపు, విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా లాభిస్తాయి. మరి వృత్తుల్లో కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు గతంలో పోగొట్టుకున్నటువంటివన్నీ కూడా క్రమేపీ మళ్ళా తిరిగి వస్తారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించారో వాళ్ళు మళ్ళా మిమ్మల్ని మిత్రులుగా భావించి మిమ్మల్ని మీ పక్కన చేర్చుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చేత నిదానంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాత్మకంగా మరి ఆర్థిక లావాదేవీలు, మరి వ్యాపారంలో కూడా జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇటువంటి వ్యాపారం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ వారికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అంచేత ఈ రాశి వారు అన్నింటి విషయాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. కాబట్టి మరి ఏం చెయ్యాలయ్యా అంటే క్రయ విక్రయాదులు కూడా కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల, అంటే దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కూడా కాస్త యోగాన్ని ఇస్తుంది. ఏదైనప్పటికీ ఈ రాశి వారు తప్పనిసరిగా ఆరాధించవలసిన దైవం సూర్య ఆరాధన. సూర్య అష్టకాన్ని చదువుకోండి, సూర్య అష్టోత్తరాన్ని పఠించండి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. సూర్య ఆరాధన, గోధుమలతో తయారు చేయబడినటువంటి రొట్లను మీరు లేని వారికి, ఆకలితో బాధపడే వారికి ఆకలిని తీర్చండి. తప్పకుండా మంచి ఫలితాలు మీకు ఉంటాయి.